డబుల్ స్మార్ట్ అయితే నాకైతే యావరేజ్ మూవీ అన్న. ఎందుకంటే సినిమాలో నేను ఫస్ట్ పార్ట్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. బట్ ఫస్ట్ పార్ట్ అంతా నాకు దానికిలాగా ఉండాలి, దానిలో బ్యాక్గ్రౌండ్ అంతా అనేది లేదు. ఈ సినిమా చూసినంత వరకు కూడా నాకు ఎక్కడ ఒక గొడవలు చింపేసి విజిల్ అయ్యాలి, ఒక ఎలివేషన్ లేదు, ఏమీ లేదు. అంటే సంజయ్ దత్ హీరో కన్నా ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారు సంజయ్ దత్ కి. దానికి ఒప్పుకోవచ్చు. ఆయన క్యారెక్టర్ పరంగా పూరిని రామ్ గారిని కానీ సంజయ్ దత్ గారిని కానీ చాలా బాగా చూపించడంలో అయితే మాత్రం సినిమా పరంగా అయితే రైటింగ్ అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే అంతా రొటీన్ గా మనం ఏ సీన్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఒక అంటే ఫస్ట్ పార్ట్ లో కమర్షియల్ హిట్ చేయాలనుకున్నాం. బట్ అందులో గెటప్ సీన్ కామెడీ ఉంటుంది, హీరోయిన్ యాటిట్యూడ్, డేరింగ్ డాషింగ్ సీన్స్ ఉంటాయి. ఇందులో మనిషి శర్మ గారు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అందులో. బట్ ఈ సినిమాలో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతగా ఇంపాక్ట్ లేదన్న. సాంగ్స్ కూడా ఐటమ్ సాంగ్ ఇంకో సాంగ్ కూడా, ఆ రెండు సాంగ్స్ బాగా అనిపించినాయి. బట్ స్క్రీన్ ప్లే అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ సరదాగా వెళ్ళిపోతే ఓకే అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ బోరింగ్ అన్న. అక్కడక్కడ కొంచెం బాగున్న బోరింగ్. ఆలీ గారు కామెడీ అయితే మాత్రం ఆయన ఎందుకు తీసుకున్నాడో, అమెజాన్ అడుగులు అంటూ కొత్త భాష అంటూ ఎందుకు తీసుకున్నాడో అర్థం కాలేదు. బట్ కొత్తగా ట్రై చేసాడు, అది మిస్ఫైర్ అయిందని చెప్పాలి. 1-6 డబుల్ విన్ డైలాగులతో కొంచెం అదే కామెడీ జనరేట్ అవుతుంది మన అలీ గారి వల్ల. అది 1-2 సార్లు మాత్రం ప్రతిసారి అయితే ఆయన వచ్చిన బోర్ వస్తుంది. మదర్ సెంటిమెంట్ అనేది వర్కౌట్ అవ్వలేదు. అది ఎందుకు పెట్టారో అనిపించింది మాకైతే. నిజంగా చెప్తున్నాను, సెకండ్ హాఫ్ లో వచ్చిన మదర్ సెంటిమెంట్ అయితే అది ఎందుకు పెట్టారో అనిపించింది మాకైతే మాత్రం. క్లైమాక్స్ మళ్ళీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే బాగా అనిపించింది. సో ఓవరాల్ గా 2.5 గంటల్లో మాకు 40 నిమిషాలు మాత్రం నచ్చింది. సో అందుకనే బిలో యావరేజ్ మూవీ అని చెప్తున్నాను. అటు రామ్ కెరియర్ కానీ ఇటు పూరి కెరియర్ కానీ ఎటువంటి ఇంపాక్ట్ లేని సినిమా ఇది. సో ఎవరైనా సినిమా కోసం కాకుండా ఏదో టైం పాస్ గా వస్తే మాత్రం కోత ఎంగేజ్ అవుతారు అంతే. డబుల్ స్మార్ట్ ఎక్స్పెక్ట్ చేసి లేదా రామ్ కోసం వస్తే మాత్రం నిజంగా డిసప్పాయింట్ అవుతారు. ఓవరాల్ ఒక బిలో యావరేజ్ మూవీ. పూరిగా నెక్స్ట్ అయినా సరే ఒక బెటర్ రైటింగ్ బెటర్ సినిమాతో వస్తున్న ఆశించు ఆల్ ది బెస్ట్ సార్. ఈ సినిమా అయితే యావరేజ్ సార్. థ్యాంక్ యూ సార్.